హలో ఫ్రెండ్స్, ఈరోజు తుళ్ళు చేపల పులుసు చేసుకుందామండి. ఈ పులుసు వేడి వేడి అన్నంలో వేసి తింటే చాలా బాగుంటుంది. చేపల్ని బాగా కడుక్కొని అందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, కారం, సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న ఈ ముక్కల్ని గ్యాస్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి, టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టుకోవాలి. ఉప్పు కారం బాగా పట్టేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇంత సైజు చింతపండు తీసుకోవాలండి. నీటిలో నానబెట్టుకోవాలి. కొంచెం సేపు నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు పులుసుని చేప ముక్కల్లో వేసుకోవాలండి. ఫస్ట్ చిక్కగా వేసుకోవాలి. చిక్కగా వేసుకుంటే ముక్కకు పడుతుంది పులుసు. మళ్ళీ కొంచెం పలసగా వేసుకోవాలి. ముక్క ములిగేంత వరకు చింతపండు పులుసు వేసుకుని కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. గట్టి పెట్టకూడదు, ఇలాగే కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కొంచెం సేపు ఉడికిన తర్వాత చింతపండు రసం అవి ఉడికిన తర్వాత ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకుందామండి. అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు రోట్లో చెదగొట్టుకుని ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని కాసేపు మూత పెట్టుకుని దింపేసుకుందామండి. ఇంకా పొయ్యి కట్టేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.